హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ సినిమా చూద్దాం. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. కథ మొదటి నుంచి చివరి వరకు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఈ సినిమా పేరు ద లాస్ట్ ఫ్రెండ్స్. ఇది 2024లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. ఇతని పేరు జియాన్. ఉదయం లేవగానే పేస్ట్ తీసి చూశాడు. పేస్ట్ అయిపోయింది. దాన్ని చుట్టగా చుట్టాడు. అప్పుడు కూడా పేస్ట్ రాలేదు. అట్ల కాడతో దాన్ని ఒత్తాడు. అప్పుడు పేస్ట్ వచ్చింది. ఈ పేస్ట్ తో ఒక 4-5 రోజులు గడపొచ్చు అనుకున్నాడు. పళ్ళు తోమిన తర్వాత నల్లా దగ్గరికి వెళ్ళాడు. దాన్ని ఫుల్లుగా తిప్పకుండా లైట్ గా మాత్రమే తిప్పి ఒక్కొక్క చుక్క నీరు పడుతుంటే దాంతో మొహం కడుక్కున్నాడు. అప్పుడప్పుడు వాటర్ రీడింగ్ కూడా చూస్తున్నాడు. ఇతడు యాక్చువల్ గా స్నానం చేయడమే లేదు. ఎందుకంటే స్నానం చేస్తే ఎక్కువ నీరు ఖర్చు అవుతుంది. అప్పుడు వాటర్ బిల్ ఎక్కువ వస్తుంది. వారానికో నెలకో 1-2 సార్లు చేస్తాడు. ఇతని తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. వాళ్ళ ఫోటోలకు అగరబత్తి కాలుస్తుంటాడు. ఆ అగరబత్తి కాల్చడంలో కూడా పిసినారితనం చూపిస్తున్నాడు. ఒక్క అగరబత్తిని 3గా విరగొట్టాడు. అప్పుడు 3టిని వెలిగిస్తున్నాడు. ప్రతిరోజు ఆఫీస్ కు వెళ్లేటప్పుడు ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందని లెక్కలు చూసుకుంటాడు. గత నెల ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అని లెక్కలు వేసుకున్నాడు. గత నెల ఖర్చులు ఎక్కువైనట్లున్నాయి. దానికి చాలా బాధపడ్డాడు. అదే టైంలో అతనికి ఒక మెసేజ్ వచ్చింది. ఏంట్రా అని చూస్తే సాలరీ క్రెడిట్ అయింది. ఇతని జీతం ఎంత అంటే 3500 యువాన్లు. మన రూపాయల్లో చూసుకుంటే 45,000. జీతం రాగానే అతని ముఖం బ్రైట్ అయిపోయింది. యాక్చువల్ గా మనకైతే జీతం పడగానే ఈఎంఐ అది ఇది అని అంతా ఒక్క రోజులో అయిపోతుంది. కానీ ఇతనికి ఇలాంటి ఖర్చులు ఏమీ లేవు. ఇప్పటి వరకు ఇతని సేవింగ్స్ 8 లక్షలు ఉన్నాయి. 8 లక్షల యువాన్లంటే మన రూపాయల్లో చూసుకుంటే దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు. ఇతడు పిసినారితనం చేసి 1 కోటి రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు టిప్ టాప్ గా ఆఫీస్ కు బయలుదేరాడు. వెళ్లే ముందు ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేసి అందులో ఒక కూల్ డ్రింక్ తీశాడు. దానికి ఎక్స్పైరీ డేట్ ఈ రోజుతో ముగియబోతోంది. త్వరలో ఎక్స్పైరీ కాబోయే వస్తువులను తక్కువ ధరకు అమ్ముతుంటారు. వాటన్నిటిని కొని ఇతడు ఇంట్లో స్టోర్ చేసుకుంటాడు. అంతేకాదు ఏ జ్యూస్ డబ్బా ఎప్పుడు ముగుస్తుందో వాటిపైన కనిపించేలా డేట్ రాస్తాడు. అందులో ఒకటి తీసుకుని బయటకు వచ్చాడు. ఇతనికి ఆఫీస్ కు వెళ్ళడానికి బైక్ లేదు, సైకిల్ మాత్రమే ఉపయోగిస్తాడు. హాయిగా పాటలు పాడుకుంటూ సైకిల్ పై ఆఫీస్ కు వెళ్తున్నాడు. దారిలో ఉన్న ఒక రెస్టారెంట్ కు కంటిన్యూగా వెళ్తుంటాడు. ఆ రెస్టారెంట్ నడిపే తాతతో ఇతనికి చాలా పరిచయం ఉంటుంది. అతడు స్కూల్లో చదివేటప్పటి నుంచి ఇక్కడికి వస్తుంటాడు. అతడు ఇక్కడికి రాగానే ప్రతిరోజు ఒక గుడ్డు 2 ఫిష్ ఫ్రై ఆర్డర్ చేస్తాడు. ఆఫీస్ కు కరెక్ట్ టైం లో వెళ్లాలని టైం చూసుకుంటూ తింటున్నాడు. ఇప్పుడు టైం కావడంతో ఒక గుడ్డు మాత్రం తిన్నాడు. ఫిష్ ఫ్రై ను కవర్ లో వేసుకుని తీసుకెళ్తున్నాడు. అతడు తీసుకొచ్చాడే జ్యూస్ డబ్బా, దాన్ని తీసి తాగాడు. ఆ తాత జ్యూస్ డబ్బాను తీసి చూశాడు. రేయ్, ఇది ఎక్స్పైరీ అయ్యిందిరా అంటున్నాడు. ఇక్కడ నుంచి నేరుగా ఒక సూపర్ మార్కెట్ కు వెళ్ళాడు. అక్కడికి వెళ్లి 2-3 రోజుల్లో ఎక్స్పైరీ అయ్యే వస్తువులు ఏడున్నాయో చూశాడు. వాటికి తక్కువ ధర పెట్టారు. వాటన్నింటినీ పర్చేజ్ చేశాడు. బిల్ కౌంటర్ కు వచ్చి అప్పుడు కూడా డబ్బులు ఇచ్చి బిల్ పే చేయట్లేదు. ₹2-2 అని బోనస్ రివార్డ్స్ దొరుకుతాయే, వాటితో పే చేస్తున్నాడు. ఇప్పుడు స్నాక్స్ పట్టుకుని ఆఫీస్ కు వచ్చాడు. అతడు స్నాక్స్ తెస్తుంటే ఒక అతడు చూసి, ఆహా, ఈ రోజు వర్షం పడేటట్లుందే, మనం అందరం తినడానికి జువాన్ ఈ రోజు స్నాక్స్ తెచ్చాడు అని అంటున్నాడు. ఏంటి, మీరు తినడానికా? ఓ, అయినా పర్లేదులే, తింటారా? ఇవి ఈ రోజో రేపో ఎక్స్పైరీ అవుతాయి, తింటారా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు, అయ్యో మాకు వద్దయ్యా బాబు అని అక్కడి నుంచి వెళ్తున్నారు. ఆ ఆఫీస్ లో అందరికీ తెలుసు ఇతడు ఎంత పీసినారోడో అని. ఎంగిలి చేయితో కూడా కాకులను తోలడనేది అందరికీ తెలుసు. ఇక డ్యూటీ ముగించుకుని లిఫ్ట్ లో వస్తుంటే సడన్ గా మైకంలో పడ్డాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తలకు స్కానింగ్ చేశారు. అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు డాక్టర్లు డిస్కస్ చేస్తున్నారు. ఆ తర్వాత హీరోను పక్కకు పిలిచిన డాక్టర్, ఇదిగో చూడండి, మీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అది పెరుగుతున్న కొద్దీ మీ ప్రాణాలకే ప్రమాదం. ఇంకో 10 రోజుల్లో మీరు చనిపోతారు అని చెప్తుంటే, నిజంగా మీరు నన్ను చెక్ చేశారా? నాకు నిజంగానే సమస్య ఉందా అంటున్నాడు. అలాగాని మీకు సందేహం ఉంటే వేరే హాస్పిటల్ కు వెళ్లి కూడా చెక్ చేసుకోండి అని డాక్టర్ చెప్పాడు. సరే అని చెప్పి ఇతడు ఇంకో హాస్పిటల్ కు వెళ్ళాడు. ఆ రిపోర్ట్స్ తీసి చూపించాడు. అప్పుడు అక్కడున్న డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ తీసి చూసింది. ఈ రిపోర్ట్ ను బట్టి చూస్తే మీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందండి. ఆ హాస్పిటల్లో చెప్పేదే మేము చెప్తున్నాము. మీకు ఏదైనా సందేహంగా ఉంటే మన హాస్పిటల్లో కూడా ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకోండి, అప్పుడు నిజం తెలుస్తుంది కదా అంది. సరేనండి, అయితే ఎంఆర్ఐ స్కానింగ్ తీద్దాం, కానీ ఫీ ఎంత పే చేయాలి అని అడిగాడు. 1500 యువాన్లు అని డాక్టర్ చెప్పింది. ఏంటి 1500? ఏంటండి, ఇంతకు ముందు హాస్పిటల్లో 1350
యువాన్లు మాత్రమే తీసుకున్నారు, కానీ మీరేంటి 150 యువాన్లు ఎక్కువ చెప్తున్నారు అని అన్నాడు. బేరం మాట్లాడుతుంటే ఆ డాక్టర్ కు చిర్రెత్తుకొచ్చింది. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే మీకు ఎక్కడ తక్కువగా తీస్తారో అక్కడికే వెళ్లి చెక్ చేయించుకోండి అంది. సరే అని చెప్పి మొదట ఏ హాస్పిటల్లోనైతే ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకున్నాడో మళ్ళీ ఆ హాస్పిటల్ కే వెళ్లి స్కానింగ్ తీయించుకున్నాడు. ఇప్పుడు ఆ డాక్టర్ అదే విషయం చెప్తున్నాడు. ఇంకా 10 రోజులు మాత్రమే బతుకుతారు అని చెప్పడంతో శోకంగా ఇంటికి వచ్చాడు. ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడాలని అనుకున్నాడు. అందువల్ల నేరుగా రెస్టారెంట్ కు వెళ్ళాడు. ఆ తాతతో మాట్లాడదామని అనుకున్నాడు. కానీ ఆ తాత పుసుక్కున ఏమన్నాడంటే, నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఇక తినలేవు అంటున్నాడు. ఎందుకంటే ఆ తాత కొన్ని రోజుల్లో రిటైర్ కాబోతున్నాడట. ఇకపై నా చేతి వంటను నువ్వు రుచి చూడలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తాతను చూస్తూ ఏమంటున్నాడంటే, తాత మీరు ఇంకొక 10 రోజులు మాత్రమే బతుకుతారు, ఆ తర్వాత ఈ లోకంలో ఉండరు, అప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగాడు. అప్పుడు ఆ తాత ఏమన్నాడంటే, ఊరుకు వెళ్లి నాకున్న భూములు ఇల్లు అన్ని అమ్మేస్తాను, ఆ డబ్బంతా తీసుకుని నా బాల్య మిత్రులతో 10 రోజులు హ్యాపీగా గడుపుతా అని చెప్పాడు. అది ఇతనికి బాగుందని అనిపించింది. ఆ తర్వాత ఒక చోటుకు వెళ్లి తోడాడు. అప్పుడు ఒక బాక్స్ వెళ్ళింది. ఆ బాక్స్ లో కొన్ని పేపర్లు ఉన్నాయి. యాక్చువల్ గా ఆ పేపర్లు ఏంటంటే, ఇతడు స్కూల్లో చదివేటప్పుడు హీరోకు 3 ఫ్రెండ్స్ ఉండేవారు. ఈ నలుగురు కలిసి జీవితంలో వాళ్ళు ఏమేమి కావాలని అనుకుంటున్నారో రాసి ఆ బాక్స్ లో పెట్టి అక్కడ పాతి పెట్టారు. అప్పుడు వాళ్ళు చేసుకున్న ప్రతిజ్ఞలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళను చూసి 20 సంవత్సరాలైంది. ఇప్పుడు హీరో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక తను చావబోయే 10 రోజుల పాటు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. నేరుగా ఆఫీస్ కు వెళ్లి రిజైన్ చేశాడు. తన ఇల్లు అమ్మడం కోసం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దగ్గరకు వెళ్ళాడు. ఇదిగో చూడండి, నా ఇంటిని అమ్మితే ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం 4,60,000 యువాన్లు వస్తాయి, కానీ నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, ఎంతో అంత ఇచ్చేసి ఇల్లులను తీసుకోండి అన్నాడు. 4,60,000 అంటే కష్టమే అని నసుగుతుంటే, సరే అయితే అందులో సగమైన ఇవ్వండి అని హీరో అడిగాడు. అక్కడ ఎలాంటి బేరం మాట్లాడకుండా 2 లక్షలకే తన ఇంటిని అమ్మేశాడు. ఈ భూమి మీద ఉండబోయేదే ఇంకో 10 రోజులు. ఇప్పుడు బేరం మాట్లాడి ఆ డబ్బును ఏం చేసుకుంటాను అని హీరో అనుకున్నాడు. నేరుగా ఏటీఎం కు వచ్చాడు. బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 1 మిలియన్ యువాన్లు ఉన్నాయి. ఇక మొదట నా ఫ్రెండ్స్ ను కలవాలని ఒక ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కలిసి ఒక అవార్డు ఫంక్షన్ జరుపుతుంటే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు స్టేజ్ పై ఒక అమ్మాయి నిలబడి మాట్లాడుతోంది. ఆమె పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. స్టేజ్ కింద ఆమె భర్త ఆమె కోసం వేచి చూస్తున్నాడు. అతడు వేరెవరో కాదు, హీరో యొక్క ఫ్రెండే. హీరో అక్కడికి వెళ్ళగానే అతడు హీరోని చూసి, రేయ్ నువ్వా అని అడిగాడు. యాక్చువల్ గా హీరో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని సైట్ కొడుతుండేవాడు. ఆ అమ్మాయి ఏదన్నా గొడవ జరిగినా లేకపోతే ఫైటింగ్ జరిగినా కూడా ఆమె టక్కున చెట్టెక్కి కూర్చునేది. ఆమెపై ఇతనికి క్రష్, వన్ సైడ్ గా లవ్ చేసేవాడు. మరి ఇప్పుడు ఫ్రెండ్ అని ఒకని దగ్గరికి వచ్చాడే, అతడు ఎప్పుడు చేతిలో పుస్తకం పట్టుకునే కనిపించేవాడు. అతడు హీరోని చూస్తూ, రేయ్ మనం ఎప్పుడు అమ్మాయిల వెంట పడకూడదురా, అమ్మాయిలు మన వెంట పడాలి, అలా జరగాలంటే మనం ఏదైనా జీవితంలో సాధించాలి. అలా అతడు వీర వచనాలు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు అతడే భార్య సంపాదనపై ఆధారపడి బతుకుతున్నాడు. అతని భార్యను అతన్ని చూస్తూ, నీ భార్యకు బాడీగార్డ్ గా ఉంటూ బతుకుతున్నావు కదరా అని మనసులో అనుకున్నాడు. అప్పుడు జాన్ హీరోను చూస్తూ, ఇంతకీ నువ్వెందుకు వచ్చావు, విషయం ఏంటి అని అడిగాడు. మనం ఇంకా 2 మిత్రులను కలవాలి, అందరి ముందే నేను ఒక విషయం చెప్తా అన్నాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్లారు. అతడు ఒక చోట సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్ లో మాస్టర్ కావాలనేది అతని ఆశ. ఇంతకు ముందు ఒక చీటీ రాసి పెట్టాడే, అందులో కూడా అదే రాశాడు. కానీ అతడు మాత్రం సెక్యూరిటీ అయ్యాడు. అక్కడ బాక్సింగ్ పోటీలు జరుగుతుంటే నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. అప్పుడు బాస్ వచ్చి ఇష్టం ఉన్నట్లు తిట్టాడు. అదే సమయంలో ఈ ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడికి వెళ్లారు. ఇతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇతడు చిన్న వయసులో ఉన్నప్పుడు పెద్ద బాక్సర్ కావాలని అనుకునేవాడు. ఇప్పుడు సెక్యూరిటీగా ఉన్నాడు కదా, ఏమైందిరా అని అడుగుతుంటే పరిస్థితి అలా తయారైంది అంటున్నాడు. సరే ఇంకొకడు ఏం చేస్తున్నాడు అని అడిగితే అతడు ట్రైన్ డ్రైవర్ అని చెప్పాడు. ట్రైన్ డ్రైవరా, జీవితంలో బాగా ఎదిగాడే అని అనుకున్నారు. కానీ యాక్చువల్ గా అతడు మాల్ లో ట్రైన్ ఉంటుంది, పిల్లల్ని ఎక్కించుకుని ఆడించేది, ఆ ట్రైన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడేం కావాలనుకున్నాడంటే కార్ రేసర్ కావాలనుకున్నాడు. ఈ నలుగురు కూడా ఏదైతే అనుకున్నారో ఎవరు అది కాలేకపోయారు. అందువల్ల దొరికిన పని చేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇక ఈ ముగ్గురిని కూర్చోబెట్టి, నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, నేను 10 రోజుల్లో చావబోతున్నానని చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర 1 మిలియన్ యువాన్లు ఉన్నాయి, వాటితో నేను నా రోగాన్ని బాగు చేయించుకోలేకపోతున్నాను. అందువల్ల నేను నెక్స్ట్ 10 రోజుల పాటు మీతోనే ఉంటాను, మీతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను, నాతో మీరు ఉంటారా అని అడిగాడు.
దిగాడు. జానీ ఇంట్లో ఉన్నప్పుడు వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులు అతడే చేస్తాడు. భార్య ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో ఏడుండాలి అనే షెడ్యూల్ చూసుకునేది అతడే. ఇప్పుడు చిన్ననాటి ఫోటోలు తీసి చూస్తున్నాడు. ఒక 10 రోజులు నా ఫ్రెండ్ తో ఉంటే ఏంటి, ఎలాగైనా చేసి వాడితో గడపాలి అనుకుంటున్నాడు. ఇంకోవైపు కార్ రేసర్ ఉంటాడే, అతనికి ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు. అతనికి భార్య లేదు. ఆ కొడుకు కూడా ఇతనితో సరిగా మాట్లాడాడు. వీళ్ళ నాన్న చిన్న పిల్లల యొక్క ట్రైన్ ను నడపడం అతనికి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న ర్యాపర్ కావాలట, ఒక సెలబ్రిటీగా ఉండాలనేది అతని ఆశ. ఆ పిల్లాడికి ఒక ర్యాపర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూడు అతని వీడియోలే చూస్తుంటాడు. ఇతనికి ఉన్నది ఒకే ఒక్క కొడుకు, అతడే తన ప్రపంచం అని అనుకుంటున్నాడు. కాబట్టి కొడుకు కోరిక నెరవేర్చాలని ఇతడు కూడా ర్యాప్ సాంగ్స్ పాడడానికి ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కావట్లేదు. ఇక ఇతడు కూడా తన ఫ్రెండ్ ను గుర్తు తెచ్చుకుని వాడితో ఆ చివరి 10 రోజులు గడపాలని అనుకున్నాడు. ఇంకోవైపు ఈ బాక్సర్ కూడా ఫోటో చూశాడు. తన ఫ్రెండ్ తో చివరి రోజులు గడపాలని అనుకున్నాడు. ఇక వీరంతా కలుసుకున్నారు. అప్పుడు హీరో నేరుగా బ్యాంకుకు వెళ్ళాడు. 1 మిలియన్ యువాన్లు బయటకు తీశాడు. ఇక డబ్బు సంచిని పట్టుకుని గర్వంగా ఒక పెద్ద హోటల్ కు వెళ్లారు. ఇక్కడ ఉన్న దాంట్లో చాలా అత్యధిక రేటు ఉన్న రూమ్ ఎక్కడా అని అడిగారు. 8200 యువాన్లతో ఒక రూమ్ ఉందని చెప్పారు. సరే దాన్ని బుక్ చేయండి అని ఫ్రెండ్స్ చెప్పారు. రేయ్ అంత గొప్ప రూమ్ ఎందుకురా అని హీరో భయపడి పారిపోతున్నాడు. రేయ్ రారా అని లోపలికి పిలిచారు. ఇక హీరో తన దగ్గర ఉన్న డబ్బంతా తీసి టేబుల్ పై పెట్టాడు. ఆ డబ్బును చూస్తున్న హీరో ఎంతో పిసినారితనంతో ఒక్కొక్క రూపాయి చేర్చి ఇంత చేశాను, చివరకు దీన్ని 10 రోజుల్లో ఖర్చు చేయబోతున్నానే అని ఫీల్ అవుతున్నాడు. ఇక మరుసటి రోజు ఊరంతా తిరగాలని అనుకున్నారు. ఒక కారును రప్పించారు. ఆ కారు ఏంటంటే రోల్స్ రాయిస్ కారు. ఒక్కరోజు అద్దెనే 4400 యువాన్లు. కానీ హీరో మాత్రం 110 యువాన్లలో ఒక డబ్బా కారును చూశాడు. అదెందుకురా, ఇది జస్ట్ 4400 యువాన్లేరా అని వాళ్ళు అంటున్నారు. 4400 మీకు చీఫా, నా జీతమే 3500 రా, ఇంత డబ్బు పెట్టాలా అని అప్పుడప్పుడు హార్ట్ ను పట్టుకుంటున్నాడు. చాలా జాలీగా ఊరంతా తిరుగుతున్నారు. ఆ తర్వాత గేమ్ స్టోర్ కు వెళ్లి ఇష్టమున్న గేములు ఆడారు. విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అప్పుడప్పుడు హీరోకు చాలా బాధగా అనిపిస్తోంది. ఏంట్రా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామేంటి అని అనుకుంటున్నాడు. మధ్య మధ్యలో హార్ట్ ను పట్టుకుంటున్నాడు. బ్రెయిన్ ట్యూమర్ తో పోతాడో లేదో కానీ ఇప్పుడు డబ్బు ఖర్చు పెడుతున్నారే ఆ బాధతోనే చనిపోయేలా ఉన్నాడు. ఇంకోవైపు హీరో యొక్క రిపోర్ట్ ను డాక్టర్ మళ్ళీ చెక్ చేశాడు. అందులో ఏదో తప్పు జరిగినట్లు వారికి అనిపిస్తోంది. ఆ తర్వాత వీళ్ళంతా బార్ కు వెళ్లారు. మస్తుగా తాగారు. కొన్న మద్యం ఇంకా మిగిలిపోయింది. అక్కడ పనిచేసే పని వాళ్లకు ఇదంతా మీరే తాగండి అని చెప్పారు. హీరో డబ్బుతో వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడు వీళ్ళంతా బయటకు వచ్చారు. సడన్ గా హీరో కింద పడిపోయాడు. ఒకవేళ ఇతడు ఇప్పుడే చనిపోయాడా ఏంటి అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తున్నారు. అతనికి ఊపిరి ఆగలేదు. యాక్చువల్ గా ఫుల్ గా తాగడం వల్ల మత్తులో అలా పడిపోయాడు. అతన్ని తీసుకొచ్చి హోటల్ రూమ్ లో పడుకోబెట్టారు. వీళ్ళు ముగ్గురు ఒక చోట కూర్చుని హీరోకు ఏదైనా కోరిక ఉందా అని అనుకుంటున్నారు. మరుసటి రోజు హీరోకు తెలియకుండా ఒక చోటుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి రా అని అడిగితే నీకొక ఫన్ ఎదురు చూస్తోంది అని అన్నారు. వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారంటే చనిపోవడానికి ముందు కొందరు సమాధులు కొనుక్కుంటారు. అలాంటి ఒక చోటుకు తీసుకొస్తుంటే రేయ్ మీరు నన్ను ఎక్కడికో తీసుకెళ్తారని అనుకున్నాను, కానీ ఇక్కడికి ఆరా తీసుకువచ్చేది అని అంటున్నాడు. అక్కడ చూస్తే ఉన్నది ఎవరంటే ఇతని యొక్క స్కూల్ క్రష్. వీళ్ళు చదువుకునేటప్పుడు ఏదైనా గొడవ జరిగితే ఒక అమ్మాయి వేగంగా చెట్టెక్కి కూర్చుంటుంది. ఆమెనే అక్కడ ఉంది. హీరోను చూడగానే గుర్తుపట్టింది. మరి మేం కూడా గుర్తున్నామా అని ఆ ముగ్గురు అడిగారు. రేయ్ మీ ముగ్గురు నాకు తెలియదా, మీరు చేయని అరాచకమే లేదు కదా అప్పట్లో స్కూల్లో అని అంటోంది. ఎలాగైనా చేసి చావడానికి ముందు ఈమెను ఒకసారి చూడాలని హీరో అనుకున్నాడు. కానీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఆమె దగ్గర నిలిపారు. అప్పుడు ఫ్రెండ్స్ పక్కకు వెళ్లారు. హీరోను చూస్తూ ఆమె సమాధి ఎవరి కోసం బుక్ చేయడానికి వచ్చారు అని అడిగింది. అప్పుడు ఇతడు మాట దాటేశాడు. లేదు నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలిసింది, నిన్ను చూడ్డానికే వచ్చాను అంటున్నాడు. సరే ఇంతకీ పెళ్లి అయిందా, పిల్లలు ఎంతమంది అని అడిగాడు. అప్పుడు ఆమె పెళ్లి అయింది, భర్త కూడా చనిపోయాడు, కానీ పిల్లలు లేరని చెప్పింది. ఇక్కడ ఒక లగ్జూరియస్ సమాధి ఉంది, దీని విలువ 2 లక్షలు, ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి అని ఆమె అంది. ఆహా ఇప్పుడు ఎవరికి అవసరం లేదని హీరో అన్నాడు. ఆ తర్వాత షాపుకు వచ్చి అక్కడ ఉన్న వస్తువులను చూశాడు. ఇక్కడ ఉన్న వస్తువుల విలువ ఎంత ఉంటుంది, మొత్తం కొనాలంటే ఎంత అవుతుంది అని అడిగాడు. ఇదంతా కొని నువ్వేం చేస్తావు అని ఆమె అడుగుతుంటే పర్వాలేదు చెప్పమ్మా అన్నాడు. 1,00,000 అవుతుంది అని ఆమె చెప్పింది. అప్పుడు అతడు సరే నేను చనిపోవడానికి ముందు ఈమెకి ఏదైనా ఒక సాయం చేసినట్లు ఉంటుందని ఈ మొత్తాన్ని నేనే కొంటా అన్నాడు. 1,00,000 నేనే ఇస్తా అని అంటుంటే ఏంటి జాక్పాట్ ఏమైనా తగిలిందా అని ఆమె అడుగుతోంది. అప్పుడు అతడు ఏమీ చెప్పలేదు. సరే నేను ఇదంతా కొన్నాను కదా, ఏదైనా ఆఫర్
ఉందా అని అడిగాడు. ఆఫరా ఒకటి ఉందే అని చెప్పి అతనికి ఫేషియల్ చేస్తోంది. ఆమె చేతులు అతన్ని తగలగానే చాలా ఖుషి అయ్యాడు. లోపల జరిగేదంతా బయటున్న ముగ్గురు చూస్తూ నవ్వుకుంటున్నారు. సరే చివరి రోజుల్లో ఎంజాయ్ చేయనిద్దాంలే అనుకున్నారు. అంతా అయిపోయాక ఆమె అనుమానంతో అడిగింది, నీకేదైనా సమస్య అని అంది. అప్పుడు అతడు శోకంగా అవును నాకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పాడు. చెప్పగానే ఆమె డల్ అయిపోయింది. ఆ తర్వాత ఇంతకు ముందు సమాధి చూపించిందే దాన్ని బేరం మాట్లాడి హీరో కొన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ తోనే చాట్ చేస్తున్నాడు. నేను బతకపోయేది ఇంకొన్ని రోజులే, ఆ లోపు మనం ఒకసారి డిన్నర్ కు వెళ్దామా అని మెసేజ్ పెట్టాడు. సరే వెళ్దామే అని అంది. మరుసటి రోజు ఇద్దరు కలుసుకున్నారు. ఒక కార్ బుక్ చేసి అందులో వెళ్తున్నారు. ఆ కార్ ను ఫాలో అవుతూ టాక్సీలో మిగతా వాళ్ళు వెళ్తున్నారు. ముందటి కార్ లో వెళ్తున్నది నా భార్య అని ఒక అతడు చెప్పడం వల్ల ఆ టాక్సీ డ్రైవర్ కూడా సీరియస్ గా తీసుకుని చాలా వేగంగా బండిని నడుపుతున్నాడు. డిన్నర్ కు వెళ్తున్నాం కదా మంచి డ్రెస్ ఉండాలని చెప్పి అతన్ని షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి ఆమెనే అతని కోసం ఒక డ్రెస్ చూస్ చేసింది. ఆ తర్వాత ఆమె కోసం ఇతడు డ్రెస్ తీశాడు. ఆమె ఒక్కొక్క డ్రెస్ వేసుకుని చూస్తోంది. మోడర్న్ డ్రెస్సులు ఆమెకు ఎంబారసింగ్ గా అనిపిస్తున్నాయి, కానీ అతనికి మాత్రం అవి బాగా అనిపించాయి. అతడు బాగున్నాయి వేసుకో అని చెప్తున్నాడే అని చెప్పి అతని కోసం వాటిని తీసుకుంది. అతడు ఏదో ఒక్క డ్రెస్ కొంటాడని అనుకుంది, కానీ అతడు మాత్రం ఆమె వేసుకున్న అన్ని డ్రెస్సులను కొన్నాడు. ఇవన్నీ ఎందుకు అని అంటుంటే లేదు ఈ డ్రెస్సులు అన్నింటిలో నువ్వు బాగున్నావు అన్ని తీసుకో అని చెప్పాడు. ఇక కార్ లో స్కూల్ వైపు బయలుదేరారు. వీరు వెనకే ఫాలో అవుతూ టాక్సీలో మిగతా వాళ్ళు వస్తున్నారు. ఇక వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేటప్పుడు చదువుకునే రోజుల్లో ఈమెను హీరో వన్ సైడ్ గా ఎలా ప్రేమించాడు అనే విషయం చెప్తున్నాడు. ఇతడు ఆమె వెనక పడేది ఆమెకు కూడా అంతా తెలుసున్నట్లే ఉంది, కానీ తెలియనట్టు నటించింది. ఇక స్కూల్ దగ్గరకు వచ్చి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇంకోవైపు వీళ్ళు టాక్సీ నుంచి దిగి ఈ ఇద్దరు ఏం చేస్తున్నారా అని దొంగ చూపులు చూస్తున్నారు. అప్పుడు ఆ డ్రైవర్ హలో నీ భార్య అక్కడ ఒకరితో మాట్లాడుతోంది, నువ్వేంటయ్యా ఇక్కడ దాక్కుని చూస్తున్నావు, వెళ్ళి నిలదీయవయ్యా అంటున్నాడు. ఏయ్యా ఆమె నా భార్యే కాదు, ఊరికే అలా చెప్పాం, నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పారు. వాళ్ళిద్దరు ఏమైనా లవ్ చేసుకుంటారా, వారిద్దరి మధ్య రొమాన్స్ వర్కౌట్ అవుతుందా అని వీళ్ళు తీక్షణంగా చూస్తున్నారు. హీరో హీరోయిన్ మాట్లాడుకుంటుంటే వారి వెనకగా ఒక 4-5 రౌడీలు వచ్చారు. వాళ్ళు ఎవర్రా అంటే హీరోయిన్ యొక్క హస్బెండ్ బతికి ఉన్నప్పుడు అతడు ఈ రౌడీల దగ్గర అప్పు తీసుకున్నాడట. అతనికి వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. హీరోయిన్ అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని దాటేస్తూ వస్తోంది. కానీ ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరాలి అని అతడు కంపల్ చేశాడు. వీడిని బాయ్ ఫ్రెండ్ లా ఉన్నట్లున్నాడే, వీడి దగ్గరైనా అడిగివు అని చాలా హేళనగా మాట్లాడాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఇక వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళను కొట్టేలా దగ్గరగా వస్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు అక్కడి నుంచి పరగందుకున్నారు. హీరో హీరోయిన్ పరిగెత్తుతుంటే మిగతా ఫ్రెండ్స్ చూశారు. అయ్యయ్యో ఏదో సమస్య ఉన్నట్లుంది అని వాళ్ళ వెనుక వీళ్ళు పరిగెత్తుతున్నారు. అప్పుడు హీరోయిన్ పరిగెత్తేటప్పుడు ఎప్పట్లాగే చెట్టు పైకి ఎక్కి కూర్చుంది. ఏంట్రా ఈమె కనిపించట్లేదే అని వెనక్కి తిరిగి చూస్తే ఆమె చెట్టుపై ఉంది. ఆ రౌడీలు చెట్టుపైకి ఎక్కి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు హీరో అక్కడికి వచ్చాడు. ఎలాగైనా చేసి తన లవ్ లో పడేసుకోవాలని చెప్పి హీరోయిజం చూపిస్తున్నాడు. ఎగురుకుంటూ వెళ్లి ఆ రౌడీలను కొట్టబోయాడు, కానీ వాళ్ళు పక్కకు జరగడంతో డమాల్న కింద పడిపోయాడు. అప్పుడు వాళ్ళంతా కలిసి హీరోను కొడుతున్నారు. ఇక మిగతా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ను కొడతారా అని వచ్చి వాళ్ళు వీళ్ళను కొడుతున్నారు. ఇలా వీళ్ళు కొట్టుకుంటున్న క్రమంలో చెట్టు పైనున్న హీరోయిన్ పోలీసులకు కాల్ చేసింది. అప్పుడు పోలీసులు వచ్చి వీళ్ళందరినీ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇంకోవైపు డాక్టర్ కు ఎంఆర్ఐ స్కానింగ్ లో ఏదో తేడాగా అనిపించింది. అందువల్ల అతడే స్వయంగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాడు. అప్పుడే అతడు ఎంఆర్ఐ స్కానింగ్ లో సమస్య ఉందని తెలుసుకున్నాడు. వెంటనే ఈ విషయం హీరోకు చెప్పాలని కాల్ చేశారు, కానీ అతన్ని రీచ్ కాలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. హీరో ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఇక స్టేషన్ లో పోలీసులు వీళ్ళని విచారించిన తర్వాత 5గురిని వదిలేశారు. అప్పుడు హీరో ఆమెను చూస్తూ నీకెంత అప్పు ఉంది, నేను తీర్చనా అని అన్నాడు. అదంతా అవసరం లేదు, నేను సంపాదించిన డబ్బుతోనే ఆ అప్పు తీరుస్తా అంది. ఇక వీళ్ళంతా ఒక చోట కూర్చుని బీరు తాగుతూ మాట్లాడుకుంటున్నారు. రేపే 10వ రోజు, హీరోకు చివరి రోజు. రేపటితో హీరో దూరం అవుతాడని చెప్పి అంతా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిందంతా స్కూల్ లైఫ్ లో జరిగినట్లే ఉంది. ఫైటింగ్, చేజింగ్ ఇదంతా కూడా మళ్ళీ బాల్యం గుర్తుకు వచ్చింది. వీడు మనల్ని వదిలి వెళ్తున్నాడే అని అంతా బాధపడుతున్నారు. హీరోకు బర్గర్ అంటే చాలా ఇష్టం, అందువల్ల స్పెషల్ గా అతని కోసం ఆర్డర్ చేసి తెప్పించారు. ఆ తర్వాత హీరోయిన్ ను హీరో ఆమె ఇంటి దగ్గర దింపాడు. ఇకపై నిన్ను చూస్తానో లేదో అని చాలా బాధపడుతున్నాడు. డిన్నర్ వేరే వెళ్దామని అనుకున్నారు కదా, కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం వల్ల ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. హీరో అక్కడ నుంచి వెళ్లే ముందు ఆమె ఎమోషనల్ అయిపోయి
హీరోను హక్ చేసుకుంది. మరుసటి రోజు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఆ సమాధి దగ్గరకు వచ్చారు. తన ప్రాణాలు తన సమాధి దగ్గర పోవాలని హీరో అనుకున్నాడు. చనిపోవడానికి ముందు ఇంకొంత డబ్బు మిగిలింది, దాన్ని మీ ముగ్గురు తీసుకోండి అని చెప్పాడు. మీకు ఏవైనా కోరికలు ఉన్నాయా అని హీరో అడిగాడు. అప్పుడు బాక్సర్ ఏమన్నాడంటే, నాకు బాక్సర్ కావాలని కోరిక, ఇప్పుడు పంచుకున్న తర్వాత కొంత డబ్బు వస్తుంది కదా, దాంతో ఏదైనా టోర్నమెంట్ లో పాల్గొంటా అని చెప్పాడు. కార్ రేసర్ ఏమన్నాడంటే, చిన్న వయసులో నాకు రేసర్ కావాలని ఆశ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం నా కొడుక్కి మంచి తండ్రిగా ఉండాలని అనుకుంటున్నా అన్నాడు. వాడికి నచ్చున్నట్లుగా ఇప్పుడు ర్యాప్ సింగర్ కావాలని అనుకుంటున్నా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చే డబ్బుతో ర్యాప్ సింగర్ కు సంబంధించిన కోచింగ్ కు వెళ్దామని అనుకుంటున్నా అన్నాడు. జాన్ అడిగితే నాకు పెద్దగా ఆశలేవీ లేవు అని చెప్పాడు. సరే ఇంతకీ నీ కోరిక ఏంటి అని మిగతా వాళ్ళు అడిగారు. ఎలాగైనా చేసి ఒక రెస్టారెంట్ పెట్టాలనేది నా ఆశగా ఉండేదని హీరో ఇప్పుడు శోకంగా చెప్పాడు. సరే నా ప్రాణం పోయేంత వరకు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. ఉదయం నుంచి రాత్రి వరకు వేచి చూశారు, కానీ హీరోకు ఏమీ కాలేదు. సరే అపార్ట్మెంట్ కే వెళ్దాం. లోపలికి వచ్చారు. టైం గడుస్తూనే ఉంది, కానీ హీరోకు ఏమీ కావట్లేదు. కొంచెం సేపు కాగానే హీరో మైకంలో పడిపోయాడు. అంతే, ఇక వీడు చనిపోయాడని ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు, కానీ ఊపిరి తీసుకుంటున్నాడు. అతన్ని లేపితే వామిట్ చేసుకున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా అతడు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఆ హాస్పిటల్ కే తీసుకెళ్లారు. ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, ఎంఆర్ఐ మిషన్ లోనే ఒక సమస్య ఉందయ్యా, అందువల్లే నీకు ట్యూమర్ ఉందని అనుకున్నాం, యాక్చువల్ గా నీకేమీ లేదు, నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతుడివి అని చెప్పారు. మీకు అసౌకర్యం కలిగించినందుకు సారీ. ఇకపై మీకు ఏ జబ్బు కలిగినా కూడా ఈ హాస్పిటల్లో ఫ్రీగా చూపించుకోవచ్చు అని చెప్పారు. తనకు ఎలాంటి రోగం లేదని తెలిసిన తర్వాత హీరో చాలా సంతోషపడ్డాడు. కానీ కాసేపట్లోనే కోపం వచ్చింది. ఆ డాక్టర్ నే కొట్టబోయాడు. 10 రోజుల పాటు ఎంతో నరకం అనుభవించాడు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును 10 రోజుల్లో మంచి నీళ్ళలా ఖర్చు చేశాడు. అదంతా గుర్తుకు రాగానే పట్టరానంత కోపం వచ్చింది. యాక్చువల్ గా అతడు లిఫ్ట్ లో మైకంలో పడిపోయాడు కదా, ఎందుకంటే ఎక్స్పైరీ అయిన ఆ డ్రింక్ ను తాగడం వల్లే అతడు అలా మైకంలో పడ్డాడు. ఈ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్తే అది చెక్ చేసుకోవడానికి ఇంకో హాస్పిటల్ కు వెళ్ళాడు. కానీ అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ తీయాల్సి వచ్చినప్పుడు 150 యువాన్లు ఎక్కువ చెప్పారు. 150 యువాన్లు మిగిల్చుకోవడం కోసం పిసినారితనంతో ఇంతకు ముందు ఎక్కడైతే హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాడో రెండోసారి కూడా అక్కడే చేయించుకున్నాడు. 150 యువాన్ల కోసం చూసుకుంటే ఇప్పుడు జీవితమే పోయింది. ఇక హీరో హాస్పిటల్ నుంచి సంతోషంగా కారులో బయటకు వస్తున్నాడు. ఇంత డబ్బు పోయిందని బాధపడుతున్నాడు, కానీ తనకు ఎలాంటి వ్యాధి లేదు అని సంతోషపడ్డాడు. ఇక అప్పటి నుంచేనే తన పిసినారితనం కంటిన్యూ అవుతోంది. రే, కారును త్వరగా నడపరా, త్వరగా వెళ్లి కారును అప్పగించాలి, అప్పుడే బిల్లు తక్కువ అవుతుంది అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్స్, రే నీకు ఏమీ లేదని తెలిసింది కదరా, మనం ఒక పార్టీ చేసుకుందాం, అంతా సంతోషంగా గడుపుదాంరా అని వాళ్ళు అంటున్నారు. అదంతా కుదరదు, నేను ఈ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా అంటున్నాడు. అప్పుడు వాళ్ళంతా అతన్ని ఆట పట్టిస్తున్నారు. మళ్ళీ పిసినారితనం ప్రారంభించావా అన్నారు. కానీ అప్పుడు అతడు కోపంతో ఏమన్నాడంటే, డబ్బు సంపాదించే వాడికే తెలుస్తుందిరా ఆ నొప్పేంటో, ఇంతకీ మిగిలిన డబ్బు ఎక్కడా, ఇవ్వండిరా అని అడుగుతున్నాడు. వాళ్ళు పక్కగా కారు ఆపి డిక్కీలోంచి డబ్బు సంచి తీశారు. అతని చేతికి ఆ సంచిని ఇవ్వడానికి ముందు ఫ్రెండ్స్ దాన్ని ఎగరేసి అందుకుంటూ అతన్ని ఆట పట్టిస్తున్నారు. బాక్సర్ అనుకోకుండా ఆ డబ్బును విసిరినప్పుడు సడన్ గా వెళ్లి అది పక్కనే ఉన్న ఏరులో పడింది. అప్పుడు బాక్సర్ ఏమంటున్నాడంటే, రే నేను కావాలని దాన్ని విసిరేయలేదురా, అనుకోకుండా అలా పడిపోయింది, నన్ను క్షమించరా అంటున్నాడు. కానీ హీరో కొంచెం కూడా ఆలోచించలేదు. టక్కున ఏరులోకి దూకి ఆ డబ్బు సంచిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు భయపడిపోయి ఒడ్డు దగ్గరకు వెళ్లి హీరోను పిలుస్తూ త్వరగా రారా అంటున్నారు. ఆ తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ నీటిలో దూకి హీరోను ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ హీరోకు మాత్రం ప్రాణం కంటే ఆ డబ్బే పెద్దగా కనిపిస్తోంది. అప్పుడు ఆ బాక్సర్ శోకంగా హీరో ముందుకు వచ్చి, రే నువ్వేం బాధపడకురా, కొంచెం కొంచెంగా ఆ డబ్బును నీకు ఇస్తాను లేరా అంటున్నాడు. అప్పుడు హీరో కోపంగా, నువ్వు డబ్బునిస్తావా, నువ్వెలా ఇస్తావురా, నీకంటూ ఉద్యోగం లేదు, సేవింగ్స్ ఏవీ లేవు, నువ్వొక వేస్ట్ గాడివి, ఇంత డబ్బును నీ జీవితంలో ఎప్పుడైనా చూసావా అని తిట్టాడు. యాక్చువల్ గా ఇద్దరు ఫ్రెండ్స్ హీరోను కాపాడడానికి దూకినప్పుడు ఇంకోవైపు ఈ జాన్ వెళ్లి డబ్బు సంచిని వెతికాడు. నీళ్లలో పడిన ఆ డబ్బును ఇతడు కనిపెట్టాడు. ఫ్రెండ్స్ ను హీరో చాలా దారుణంగా తిడుతుంటే ఈ జాన్ దూరంగా ఉండి చూస్తున్నాడు. ఇన్నాళ్ళు హీరో తను చావబోతున్నాడని తెలిసి డబ్బు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తనకు ఎలాంటి రోగం లేదని తెలిసిన తర్వాత ఈ డబ్బు కోసం ఫ్రెండ్స్ ను ఒక ఈకలాగా తీసిపారేశాడు. వీడి నిజమైన రూపం చూపించాడు కదా అని దూరంగా ఉండి జాన్ అనుకుంటున్నాడు. అప్పుడు రేసర్ హీరోను
హీరోను చూస్తూ, రే బాక్సర్ ఎందుకు తిడుతున్నావురా, వాడు ప్రాణాలకు తెగించి నీ ప్రాణాన్ని కాపాడారా, డబ్బు కంటే నీ ప్రాణమే ముఖ్యం కదరా, ఎందుకు వాడిని తిడుతున్నావు అని అన్నాడు. ఇక వెంటనే వీడి వైపు జంప్ అయ్యాడు. నీ భార్య నిన్ను గౌరవించదు, నిన్ను వదిలేసి తను ఎక్కడికో వెళ్ళిపోయింది, నీ కొడుకు కూడా నిన్ను గౌరవించట్లేదు, అలాంటి నీకు డబ్బు విలువ ఏం తెలుస్తుందిలే అని అతన్ని తిట్టాడు. అప్పుడు జాన్ కు మస్తు కోపం వచ్చింది. డబ్బు సంచిని అక్కడే పెట్టేసి తను మాత్రం ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాడు. మేము ఆరా నీ దగ్గరకు వచ్చాం, నువ్వే మా దగ్గరకు వచ్చావు, చావబోతున్నా అని తెలిసినప్పుడు నువ్వు డబ్బు గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఏమీ కాలేదని తెలిసిన తర్వాత నీ నిజమైన రూపం చూపించావు కదరా అని అంటున్నాడు. ఇదే నీ రూపం, ఇదే నువ్వు నిజమైన వాడివి, మేమే తప్పుగా భావించి నీ కోసం వచ్చాంరా, మాదే తప్పు అని అంటున్నాడు. ఆ తర్వాత జాన్ వైపు తిరిగి అతన్ని తిడుతున్నాడు. మీ అందరికి డబ్బు విలువ ఏం తెలుస్తుందిరా, నువ్వు నీ భార్య సంపాదనపై ఆధారపడి బతుకుతున్నావు, కష్టపడి చూడరా, డబ్బును సంపాదించరా, అప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి అని అన్నాడు. వీడొక పిసినారిరా, ఇకపై వీడు చచ్చినా కూడా రావద్దు అని ఫ్రెండ్స్ వెళ్లిపోతున్నారు. తెల్లారి కూడా హీరో ఆ ఏర్ దగ్గరికే వచ్చి ఆ డబ్బు ఒడ్డుకేమైనా కొట్టుకుని వస్తుందా అని చెక్ చేస్తున్నాడు. కానీ ఆల్రెడీ జాన్ ఆ డబ్బును తీసుకెళ్లాడు. ఇప్పుడు చేతిలో ఒక్క రూపాయి లేదు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడు, అన్ని విషయాలు చెప్పాడు. సరే ఏదైనా డబ్బు ఉందా అని అడిగాడు. ఇతనికి ఏమీ కాలేదని తెలిసిన తర్వాత ఆమె చాలా సంతోషపడుతోంది, కానీ ఆమె దగ్గర డబ్బు లేదు. ఆమె అప్పులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతోంది. నిన్న పర్చేజ్ చేసిన దుస్తులు నాకు ఇష్టం లేవని చెప్పాను కదా, కావాలంటే అవి రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తీసుకో అని అంది. లేదు లేదు, ఇవి నీ కోసం నేను కొన్నవి, నీ దగ్గరే ఉండనివ్వు అని వెళ్ళిపోయాడు. సైకిల్ తీసుకుని వచ్చేటప్పుడు ఆ తాతయ్య యొక్క రెస్టారెంట్ కనిపించింది. అతడు పాపం అని చెప్పి హీరోను లోపలికి పిలిచాడు. అతనికి భోజనం పెట్టి మందు కూడా పోశాడు. అప్పుడు హీరో నా ఇల్లు పోయింది, డబ్బు పోయింది, అంతా పోయింది అని బాధపడుతున్నాడు. ఒకానొక సమయంలో మత్తు ఎక్కువైపోయి ఆ తాతనే తిట్టాడు. అప్పుడు ఆ తాత కోపం వచ్చి తిట్టాడు, మీరు కూడా నన్ను అసహ్యించుకుంటున్నారు కదా, అందరూ నన్ను తిడుతున్నారు, ఇక నేను ఇక్కడ ఉండను, నా చోటుకే నేను వెళ్తా అని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంతకు ముందు డబ్బిచ్చి సమాధి కొన్నాడు కదా, నాకున్నది అదొక్కటే అని చెప్పి సమాధిలోకి వెళ్లి పడుకున్నాడు. అక్కడ చూస్తే ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఏంట్రా అని ఓపెన్ చేసి చూస్తే యాక్చువల్ గా ఇతని ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారే. హీరో చనిపోతున్నాడని తెలిసి ఇతన్ని వాళ్ళు ఎంతగా మిస్ అవుతున్నారో వాళ్ళ భావాలను పేపర్ లో రాసి అందులో పెట్టారు. అది చదివిన తర్వాత వాళ్ళు ఇతనిపై ఎంత ప్రేమ పెంచుకున్నారో తెలిసి ఇతనికి ఏడుపు వచ్చింది. ఆహా, నా ఫ్రెండ్స్ నాపై ఎంత ప్రేమ పెంచుకున్నారే, వాళ్ళు నా చివరి క్షణాలను సంతోషం చేయడానికి వచ్చారు, కానీ నేను చివరకు స్నేహం కంటే డబ్బే ఎక్కువని అనుకున్నాను, వాళ్ళను గడ్డి పోచలా తీసేసి మాట్లాడాను, చాలా బాధపడుతున్నాడు, డబ్బు కంటే ఫ్రెండ్సే ముఖ్యం అని నిర్ణయించుకున్నాడు. వాళ్ళ కోరికలు తీర్చాలి, ఎలాగైనా చేసి మళ్ళీ వాళ్ళ ప్రేమను పొందాలి అనుకున్నాడు. మరుసటి రోజు ఒక పెద్ద ర్యాపర్ సమాధిని బుక్ చేయడానికి అక్కడికి వచ్చాడు. హీరో పడుకుని ఉన్న ఆ సమాధినే అతడు ఫోటో తీసుకుంటున్నాడు. ఇది బాగుంది కదా అని అనుకుంటున్న క్రమంలో హీరో బయటకు వచ్చాడు. సార్, ఈ సమాధి మీకు కావాలా, దీన్ని నేనే కొన్నాను, దీన్ని అమ్మాలని కూడా అనుకుంటున్నాను, కావాలంటే చెప్పండి మీకు ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు హీరో అతని దగ్గరకు వచ్చి మీరు డాంకోనా, ర్యాప్ సింగరా అని అడిగాడు. అవును అని చెప్పగానే హీరోకు అప్పుడు తన ఫ్రెండ్ యొక్క కొడుకే గుర్తుకొచ్చాడు. ఆ పిల్లాడు ఇతని యొక్క వీడియోలనే ఎక్కువగా చూస్తాడు. సార్ సార్, నా ఫ్రెండ్ కొడుకు ఒకడున్నాడు, ఎప్పుడు మీ వీడియోలోనే చూస్తాడు, దయచేసి మీ యొక్క ఏదో ఒక కాన్సెంట్ కి అతనికి టికెట్ ఇస్తారా అని అడిగాడు. అతడు చాలా మంచి వాళ్ళ ఉన్నట్టున్నాడు. సరే తప్పకుండా అన్నాడు. ఆ తర్వాత హీరో యొక్క సమాధి కూడా అతను కొన్నాడు. ఆ తర్వాత బాక్సర్ కు ఎలాగైనా ఒక అవకాశం ఇప్పించాలనుకున్నాడు. ఇంతకు ముందు ఇతని ఫ్రెండ్ సెక్యూరిటీగా ఒక చోట పనిచేశాడే, అది బాక్సింగ్ సెంటర్ కూడా. హీరో అక్కడికి వెళ్ళాడు. పాత ఓనర్ ఉన్నాడు. సార్ సార్, ఇంతకు ముందు మీ దగ్గర సెక్యూరిటీగా ఒక అతడు పనిచేశాడే, అతనికి మీరు ఒక అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నాడు. అప్పుడు ఆ ఓనర్, రే ఎవర్రా నువ్వు, వాణ్ణి ఎప్పుడో పనిలోంచి తీసిపారేశాం కదరా, వాడు ఎక్కడికో పనికి వెళ్ళాడు, నేనే ఏదో లెక్కల్లో చాలా ఇబ్బంది పడుతున్నాను, నా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను, నువ్వు వచ్చి నన్ను టెన్షన్ పెట్టకురా మళ్ళీ అంటున్నాడు. అతడు ఏదో ఫైనాన్స్ కు సంబంధించిన లెక్కల్లో చాలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు, బయటకు వెళ్తున్నాడు, మళ్ళీ లోపలికి వస్తున్నాడు, చాలా టెన్షన్ పడుతున్నాడు. అప్పుడు హీరో సమస్య ఏంటి అని చెప్పి కంప్యూటర్ వైపు చూశాడు. కానీ ఇతడు ఇంతకు ముందు ఫైనాన్స్ కంపెనీలో పనిచేశాడు, అందువల్ల ఆ లెక్కలన్నిటినీ సాల్వ్ చేశాడు. కొన్ని క్షణాల్లోనే ఆ సిస్టమ్ మీద కూర్చుని పని పూర్తి చేశాడు. 2 రోజులుగా ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలా అని ఓనర్ తలకిందులయ్యాడు. కానీ హీరో కాసేపట్లోనే దాన్ని సాల్వ్ చేశాడు. ఆ దేవుడే వచ్చి నాకు సాయం చేసినట్లు ఆ ఓనర్ ఫీల్ అవుతున్నాడు. అందువల్ల అతడు బాక్సింగ్ సంబంధించిన అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇన్విటేషన్ తీసుకు
తీసుకెళ్లి ఒకతడు ఆ సెక్యూరిటీకి ఇచ్చాడు. కానీ హీరో అప్పుడు తన ముఖం చూపించుకోలేదు, కారు పక్కన దాక్కున్నాడు. ఆ తర్వాత ర్యాప్ సింగర్ దగ్గరికి వెళ్ళాడు. మీ కాన్సర్ట్ కు సంబంధించి 2 టికెట్లు అడిగానే, ఏమైంది అని అడిగాడు. అతడు 2 టికెట్లు ఇచ్చాడు. అవి నేరుగా తీసుకొచ్చి తన ఫ్రెండ్ యొక్క కొడుకు ఇచ్చాడు. ఏంటండి, ట్యాంగో ర్యాప్ సింగర్ మీకు తెలుసా? ఆయనే టికెట్లు ఇచ్చాడా? అది కూడా ప్రీమియం టికెట్లా అని ఆ పిల్లాడు షాక్ అయ్యాడు. వెళ్ళరా, వెళ్ళి మీ నాన్నతో కలిసి ఆ కాన్సర్ట్ చూడరా అని చెప్పాడు. లోపలికి వచ్చి ఆ పిల్లాడు టికెట్లను ఫోటో తీస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, ఈ టికెట్స్ ఎవరు ఇచ్చారా నీకు అని అడిగాడు. మీ ఫ్రెండే ఇచ్చాడు అని చెప్పి హీరో ఇచ్చిన చిన్న లెటర్ ముక్క కూడా ఇచ్చాడు. అందులో ఏముందంటే, ఇతడు ర్యాప్ సింగింగ్ నేర్చుకోవడానికి ఒక కోచింగ్ సెంటర్ యొక్క నెంబర్ ఉంది, దాంతో పాటే ఫీజు కూడా కట్టినట్లు రాసి ఉంది. అప్పుడు అతడు బాల్కనీలోకి వచ్చి చూస్తే హీరో సైకిల్ పై వెళ్తున్నాడు. ఆ తర్వాత జాన్ ను కలవడానికి వచ్చాడు. కానీ జాన్ కు ఎలాంటి కోరికలు లేవు. కానీ అతనికి సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలనేది స్కూల్లో చదివేటప్పటి నుంచేని ఆశ ఉండేది. హీరోతో అతడు 10 రోజులు గడిపాడు కదా, అప్పుడు అతనికి అతని భార్యకు మధ్య కొన్ని పొరపొచ్చాలు ఉన్నట్లు అతనికి తెలియవచ్చింది. భార్య భర్తల మధ్య ఉన్న గొడవను ఎలాగో సాల్వ్ చేయలేను, కానీ అతని కోరిక ఉందే, దాన్ని సాల్వ్ చేయగలను అని అనుకున్నాడు. అందువల్ల కొంత డబ్బు అతనికి ఇచ్చి, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయరా, నేను సమాధిని అమ్మగా ఈ డబ్బు వచ్చింది, దీన్ని నువ్వే వాడుకో అని ఇచ్చాడు. ఇప్పుడు హీరో ఉండేది తాత యొక్క రెస్టారెంట్ లోనే. అతడే హీరో ఉండడానికి చోటిచ్చి అన్ని చూసుకుంటున్నాడు. ముఖం కొట్టినట్లే మాట్లాడినప్పటికీ ఎప్పుడు హీరోపై ప్రేమను చూపిస్తుంటాడు. స్నేహితుల యొక్క కోరికలు తీర్చాను, ఇదే నాకు చాలరా అని హీరో చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అతని ముందుకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ఇకపై నా ముఖం చూడరు అని అనుకున్నాడు. కానీ వాళ్ళు ఇతన్ని క్షమించి దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత హీరో ర్యాప్ సింగర్ ట్యాంగో దగ్గరకు వెళ్ళాడు. సార్, కాన్సర్ట్ జరిగేటప్పుడు మీరు ఎలాగైనా చేసి కార్ రేసర్ ను స్టేజి పైకి పిలిచి అతనితో పాడించాలి అని అడిగాడు. మీరు గాని అలా చేస్తే అతని కొడుకు ఇంప్రెస్ అవుతాడు, మాకు సహాయం చేయండి సార్ అని అడిగాడు. అప్పుడు అతడు కూడా సరేనని చెప్పాడు. తండ్రి కొడుకుల మధ్య ఇలాంటి ఒక విభేదమా? సరే, దాన్ని పోగొట్టడానికి నేను సహాయం చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు కాన్సర్ట్ జరుగుతోంది. అప్పుడు కార్ రేసర్ అతని కొడుకు కింద నిలబడి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ట్యాంగో పాడేటప్పుడు సడన్ గా ఆపాడు. ఇప్పుడు మన స్టేజ్ కి స్పెషల్ గెస్ట్ గా ఒకరు రాబోతున్నారు అని అనౌన్స్మెంట్ చేశాడు. ఆ తర్వాత కార్ రేసర్ ను ఇన్వైట్ చేశాడు. అసలు ర్యాపర్ గురించి ఏమీ తెలియని ఒక అతడు తన కొడుకు కోసం కోచింగ్ సెంటర్ కు వెళ్లి ఎంతో కొంత నేర్చుకున్నారు. ఇప్పుడు అతడు స్టేజి పైకి వచ్చి తన కొడుకు కోసం పాడుతాడు అని చెప్పాడు. స్టేజి పైకి ఎక్కిన తర్వాత అతడు భయపడుతుంటే ఇక కిందున్న వారు అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. వాళ్ళ నాన్నను స్టేజి పై చూసి ఆ కొడుకు చాలా సంతోషపడుతున్నాడు. హీరో అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి పాడరా పాడరా అని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు అతడు ఎవరు ఊహించని విధంగా సూపర్ గా పాడుతున్నాడు. వాళ్ళ నాన్న అలా పాడుతుంటే కొడుకు ఆశ్చర్యపోయాడు. మా నాన్న ఇలా పాడగలడా అని అతడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ర్యాప్ అంటే ఏంటో తెలియని అతడు కొడుకు కోసం నేర్చుకుని పాడుతుంటే అంతా చప్పట్లు కొడుతున్నారు. ఇతడు పాడుతుంటే ఆ స్టేజ్ దద్దరిల్లింది. ఆ తర్వాత ట్యాంగో వచ్చి పొగడ్తలతో ముంచెత్తాడు. నేనేదో సాధారణంగా పాడతారని అనుకున్నా, కానీ ఇంత సూపర్ గా పాడతారని అస్సలు ఊహించలేదన్నాడు. ఈ ఒక్క సాంగ్ తోనే అతనికి ఎంతో మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక కొడుకైతే కన్నీళ్లతో తండ్రికి స్వాగతం పలికాడు. డాడీ అని నోరారా పిలిచాడు. దూరంగా ఉన్న తండ్రి కొడుకును దగ్గర చేశానని హీరో చాలా సంతోషపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బాక్సర్ యొక్క మ్యాచ్ జరుగుతోంది. యాక్చువల్ గా ఇతనికి చిన్న వయసులో బాక్సింగ్ తెలుసు, కానీ దానికోసం సపరేట్ గా కోచింగ్ తీసుకున్నదే లేదు. ఇతడు తలపడబోయేది ఎవరితో అంటే ఇప్పటి వరకు 20 మ్యాచ్లు ఆడి 20 మ్యాచ్లు గెలిచిన వ్యక్తితో ఇతడు తలపడుతున్నాడు. ఫస్ట్ రౌండ్ కూడా దాటుతాడో లేదో అని అంతా అనుమానంగా చూస్తున్నారు. వీడు గెలవడం అటుంచితే మొదటి రౌండ్ దాటితే చాలరా అని అంతా అనుకుంటున్నారు. అపోనెంట్ ఇతన్ని ఫుల్ గా కొట్టాడు. అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి అతనికి ధైర్యం చెప్తున్నారు. ఎన్నో దెబ్బలు తింటున్నాడు, కానీ అతడు కొంచెం కూడా అదరట్లేదు, బెదరట్లేదు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఆ రౌండ్ లో అపోనెంటే గెలిచాడు. ఇక రెండో రౌండ్ స్టార్ట్ అయింది. ఇతడు ఒక్కటే దెబ్బ కొడితే అతడు కుక్కను కొట్టినట్లు కొడుతున్నాడు, కానీ అయినా కూడా అదరట్లేదు, బెదరట్లేదు. చివరగా అపోనెంట్ ఒక్క పంచిచ్చాడు. అతడు కింద పడిపోయాడు. ఇక లేస్తాడా లేవడా అన్నట్లు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని వ్యక్తికి ఇప్పుడే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న వ్యక్తికి పోటీ పడడం వల్ల అందరూ ఆశ్చర్యంగా ఆ మ్యాచ్ ను చూశారు. చివరకు ఆ బాక్సర్ లేచాడు. రారా, నీకెంత బలం ఉందో అంత బలం కూడా తీసుకుని నన్ను కొట్టరా, అయినా కూడా నేను మళ్ళీ లేస్తా అన్నట్లే అతడు లేచి నిలబడ్డాడు. యాక్చువల్ గా ఆ మ్యాచ్ లో అపోనెంట్
అపోనెంటే గెలిచాడు. కానీ ఫస్ట్ మ్యాచ్ లో ఇంతవరకు ఆడడమే అతనికి గొప్ప. అందువల్ల గెలిచిన వ్యక్తి కంటే ఓడిన ఇతన్ని చూసే అంతా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ప్రేక్షకులంతా కూడా ఈ బాక్సర్ ను చూస్తూనే చప్పట్లు కొడుతున్నారు. ఎలాగోలా చేసి ఇతని కోరిక కూడా తీరింది. ఇక మూడో ఫ్రెండ్ ఉంటాడే, అతనికి భార్యకు మధ్య గొడవలు ఉన్నాయి కదా, అందువల్ల జాన్ కే తెలియకుండా వెళ్లి ఆమెతో మాట్లాడాడు. యాక్చువల్ గా జాన్ వైఫ్ హీరో వీళ్ళంతా కూడా ఒకే స్కూల్లో చదివారు. అందువల్ల ఫ్రెండ్లీగా వెళ్లి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడండి, మీ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయో నాకైతే తెలియదు. యాక్చువల్ గా మీరు ఇద్దరు లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు కదా, అలాంటప్పుడు ఈ గొడవలేంటి? జాన్ చాలా భయపడుతున్నాడు. నిజంగా మీరు అతన్ని లవ్ చేస్తున్నారా లేదా అని. మిమ్మల్ని తలుచుకుంటూ వాడు చాలా బాధపడుతున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? వాడు నాతో పాటు 10 రోజులు ఉన్నాడు. అప్పుడే ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి. వాడు చాలా మంచివాడు, వాడిని అపార్థం చేసుకోకండి అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆలోచనలో పడింది. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, నేను సెలబ్రిటీ కావడం వల్ల పార్టీ, ఫంక్షన్లు, వేడుకలు అని వాటిపైనే దృష్టి పెడుతున్నాను తప్పితే జానును మనం సరిగా గమనించట్లేదే అని అనుకుంది. ఇందువల్ల అతడు ఇంత ఫీల్ అవుతున్నాడా అని ఆమె చాలా బాధపడుతోంది. ఇప్పటి వరకు అతడు నాతో ఏమీ చెప్పలేదే, అతని మనసులో ఇలాంటి బాధ ఒకటి ఉందా అని చెప్పి అర్థం చేసుకుంది. తన మనసులో అతనిపై ఎంత ప్రేమ ఉందో అతనికి చెప్పకూడదు, అందరికీ తెలిసేలా చెప్పాలని అనుకుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు మైక్ తీసుకుంది. జాన్ ను తను ఎంత ప్రేమిస్తుందో చెప్తోంది. జాన్ లేకపోతే నా లైఫే లేదు, నేను ఈ స్టేజీకి వచ్చేదాన్నే కాదు, అతడే నాకు బ్యాక్ బోన్ గా ఉన్నాడు, నా విజయానికి అతడే కారణం అని చెప్పింది. ఆమె చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే అంతా చప్పట్లు కొడుతున్నారు. ఈ మాటలు విని జాన్ ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి సడన్ గా నా భార్య ఇలా మాట్లాడుతోంది అని అనుకుంటున్నాడు. అప్పుడు ఆమె స్టేజీ పైకి పిలిచింది. ఇతడు వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతూనే స్టేజీ పైకి వెళ్ళాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, మరో జన్మంటూ ఉంటే నేను నీకు భార్యగా ఉండాలని కోరుకుంటున్నా అందే. అప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని రొమాంటిక్ గా అడిగింది. అప్పుడు అతడు ఆమెను ప్రేమగా హక్ చేసుకున్నాడు. ఆ దెబ్బతో వాళ్ళ మనసులో ఉన్న పొరపొచ్చాలన్నీ ఒక్కసారిగా పోయాయి. ఇక హీరో తన ఫ్రెండ్స్ యొక్క అందరి ఆశలు తీర్చి ఏమీ తెలియనట్లు ఆ తాత యొక్క రెస్టారెంట్ కు వచ్చాడు. అప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ అతని దగ్గరకు వచ్చారు. ఏరా, మాకే తెలియకుండా మా ఆశలు తీర్చావు, అలాంటి నీ కూడా మేము ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఏంట్రా అని హీరో అడిగితే, ఇకపై ఈ రెస్టారెంట్ నీదేరా, నీకోసమే కొన్నాం అని చెప్పారు. అప్పుడు అతడు ఆశ్చర్యపోతున్నాడు. ఇది ఎలా కొన్నారు అని అడిగాడు. యాక్చువల్ గా ఇంతకు ముందు జాన్ నీటిలోంచి డబ్బును తీశాడు కదా, ఆ డబ్బును అతని దగ్గరే దాచిపెట్టాడు. ఇప్పుడు అతడు ఏమంటున్నాడంటే, ఆ డబ్బును అప్పుడే నీకు ఇచ్చి ఉంటే నువ్వు మారకపోయేవాడివి, నీకు గుణపాఠం నేర్పించాలన్న ఉద్దేశంతోనే ఆ డబ్బును నీకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డబ్బుతో పాటు మేము కొంత డబ్బు వేసుకుని ఈ రెస్టారెంట్ కొన్నామని చెప్పాడు. తాత రిటైర్ కాబోతున్నట్లు చెప్పాడు కదా, అందువల్ల అతనితో బేరం మాట్లాడి ఈ రెస్టారెంట్ కొన్నామని చెప్పారు. హీరో సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. ప్రేమగా ఫ్రెండ్స్ ను హత్తుకున్నాడు. కొంత డబ్బు చేర్చి రెస్టారెంట్ పెట్టాలనేది ఇతని ఆశ. కానీ అతని కోరికను తన ఫ్రెండ్స్ తీర్చారని చెప్పి చాలా సంతోషపడుతున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్, దాంతో పాటు హైప్ కూడా ఇవ్వండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.